basics. So what are those? Security. By the time you heard security, you have to remember 3 words. One is principal, second is securable, third is permission. So what is principal? Entities that can request resource. ఏదైతే రిసోర్స్ మీద వర్క్ చేయాలనుకుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ ఈజ్ ఏ క్రియేటర్, మ్యానుఫ్యాక్చరర్. సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ప్రిన్సిపల్. సో దేన్నైతే చేస్తున్నారో అల్టిమేట్లీ ద ప్రొడక్ట్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ప్రిన్సిపల్ ఈజ్ సెక్యూరబుల్. Securable is a resource on which permissions are granted. సో దేని మీద అయితే మనం పర్మిషన్ ఇస్తామో, దేన్నైతే నువ్వు సెక్యూర్ చేయాలనుకుంటున్నావు, ఏదైతే వల్నరబుల్. ఓకే, సో యూ కెన్ సెక్యూర్ డేటాబేస్, యూ కెన్ సెక్యూర్ స్కీమా, యూ కెన్ సెక్యూర్ ఇన్స్టాన్స్, యూ కెన్ సెక్యూర్ టేబుల్. ఓకే, యూ కెన్ సెక్యూర్ లాగిన్స్ ఆల్సో, ఎండ్ పాయింట్స్ ఆల్సో, సర్వర్ రోల్స్ ఆల్సో. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ సెక్యూరబుల్స్. వాట్ ఈస్ పర్మిషన్? ఓకే, సో ఈ ప్రిన్సిపల్ అనేది సెక్యూరబుల్ మీద వర్క్ చేయడానికి ఇట్ నీడ్స్ సమ్ పర్మిషన్స్. డిడ్ యూ రిమెంబర్ అథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్? అథెంటికేషన్ ఈజ్ ఐడెంటిటీ, ఆథరైజేషన్ ఈజ్ పర్మిషన్స్. ఓకే, సో every SQL server securable, associated permissions that can be granted to principal. సో ఒక ప్రిన్సిపల్స్ కి మనం పర్మిషన్స్ ఇస్తాం. దేని మీద ఇస్తాం? సెక్యూరబుల్ మీద ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో జనార్దన్ ఇస్ ఎ లాగిన్. He wants to access AdventureWorks database. It's a database. Okay. What he wants to do? He wants to create a table. Okay. So create a table and insert some rows. దీనికి మనం ఏం పర్మిషన్స్ ఇస్తామంటే, సెలెక్ట్ పర్మిషన్ ఫస్ట్ రీడ్ చేయడానికి. ఓకే, క్రియేట్ టేబుల్ పర్మిషన్, ఇన్సర్ట్ పర్మిషన్, అప్డేట్ పర్మిషన్. సో ఈ పర్మిషన్స్ మనం ఇస్తాం. సో ఇక్కడ ఎవరు పర్మిషన్స్, ఎవరు డేటాబేస్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు? ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్. హూ వాంట్స్ టు యాక్సెస్ డేటాబేస్? సో జనార్దన్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ దేన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు? డేటాబేస్ ఇస్ ఎ సెక్యూరబుల్. ఏం చేయాలనుకుంటున్నాడు? టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. దీస్ ఆర్ పర్మిషన్స్. ఆర్ ఇట్ క్లియర్? ఓకే, సో ఎవరైతే చేస్తారో డూయర్ ఈజ్ ఆల్వేస్ ప్రిన్సిపల్. ఓకే, రిసీవర్ ఆల్వేస్ సెక్యూరబుల్. ఓకే, సో మీకు ప్రిన్సిపల్ కి సెక్యూరబుల్ కి మీనింగ్ అర్థమైందా? ఆర్ ఇట్ క్లియర్? ఓకే, సో లాగిన్ అనేది యూజరా, సెక్యూరబుల్ ప్రిన్సిపల్? Both securable and
Okay. So login, user, server role, database role, ఇవన్నీ అల్టిమేట్ గా ప్రిన్సిపల్స్. కానీ ఎందుకు ప్రిన్సిపల్స్? ఇవన్నీ డూయర్స్. కానీ సో సిస్అడ్మిన్ ఒక డేటాబేస్ అదే సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు సిస్అడ్మిన్ జనార్దన్. ఓకే. సో తను హూ ఈజ్ హీ? లాగిన్. ఈ లాగిన్ సో కొత్తగా కంపెనీలోకి ఒక డెవలపర్ జాయిన్ అయ్యాడు. దట్ ఈస్ స్వప్న. ఇంకో లాగిన్ క్రియేట్ చేసింది. లాగిన్ క్రియేటెడ్ అనదర్ లాగిన్. సో హూ ఈస్ డూయర్ హియర్? Who is doer here? Janardhan. So who is receiver? Swapna. So ఇక్కడ స్వప్న లాగిన్, జనార్దన్ లాగిన్. సో ఇలాంటి కేసులో ఏమవుతుందంటే లాగిన్ మైట్ బి సెక్యూరబుల్ అండ్ లాగిన్ మైట్ బి ప్రిన్సిపల్, బట్ నాట్ అట్ బోత్ టైం. ఓకే. సో సేమ్ టైంలో ఒక లాగిన్ ఏదర్ సెక్యూరబుల్ కానీ ఆర్ ప్రిన్సిపల్ కానీ ఉంటుంది. రెండు ఒకేసారి ఉండదు. ఓకే. So permissions are very powerful and convenient. Okay. Roles are not flexible. What are roles? What are permissions? Open SSMS. So roles we already discussed a lot. Part 1. Security. So there are two types of roles. One is instance level role. We call them server roles. These are server roles. Okay. So main server roles, I told you one formula to remember. BD square PS4. So bulk admin, disk admin, DB creator, process admin, security admin, setup admin, server admin, sysadmin. Okay. So ikkada server admin, sysadmin are very dangerous. So sysadmin ఏం చేస్తుంది? Let me open a query. Execute this. There are 140 types of permissions for sysadmin. Server admin. Okay. Just a minute. Server admin. Okay. Process admin. Only 2. Security. Exchange. Setup. 3. This అయిపోయింది, సెటప్ అయిపోయింది, సర్వర్ అయిపోయింది, సెక్యూరిటీ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. ఓకే. సో సిస్ అడ్మిన్ 140 పర్మిషన్స్ ఉంటే మిగిలినవి ఏవి కూడా దగ్గరలో కూడా లేవు. సో సిస్ అడ్మిన్ ఈస్ వెరీ డేంజరస్. సో అందరికీ ఇవ్వడానికి ఉండదు. సో వాట్ ఈస్ ఫస్ట్ ఫిక్స్డ్ సర్వర్ రోల్? వాట్ ఈస్ సర్వర్ రోల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ సర్వర్ రోల్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ పర్మిషన్స్ అట్ ఇన్స్టాన్స్ లెవెల్. ఓకే. సెటప్ అడ్మిన్ ఏం చేయగలుగుతాడు? So he has the permission of adding, dropping linked server. Okay. Mark a stored procedure as startup, add member to setup admin. So bulk admin, what he can do? He has some set of permissions. He can do bulk insert. Server admin, what he can do? So he can maintain instance level permission. He can shut down, he can reconfigure, he can add a server, add a member to server admin. Process admin. So
if any process are going on, for example, we have a command sp_who2. So these are the background processes running in this SQL Server. So if you see here, you can find a number 69. 69 is considered as SPID. Okay, process ID, session process ID, 69. So 69, it is a runnable. Okay, who is running? Host name is GHK computer. Login is also login is Hari. So what's going on there? Select into. So all the details going on like this. Okay. If you want to kill, you can kill. Kill 69 అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ సెషన్ కిల్ అయిపోతుంది. So what process admin can do? He can kill the session. So each and every server role have some set of permissions, and each and every database role. So I have a database name Hari. Open this, go to security. So roles, database roles. So under databases, we have some roles. How to remember those roles? D for as DBO. Okay. So in the same way, server roles, database roles also works. First of all, you need to remember one thing. Server role is at the instance level. Database role is at the database level. Okay. So you can find server role in security of instance level. So this is instance. Okay. This is database. So this is instance level security. Okay. This is instance level security. This is database level security. Where is security? Here it is. This is database level security. So under database level security, you can find database roles. So DB_data reader. So what are the roles we have in database? So you can easily remember those. So first data reader, తర్వాత data writer. Okay, data reader, data writer. తర్వాత సేమ్ ఈ రెండే డినే అని పెట్టాలి. డినే డేటా రీడర్, డినే డేటా రైటర్. ఓకే, అక్కడికి 4 రోల్స్ అయ్యాయి. ఓకే, ఫైన్. సో మనకు సిస్ అడ్మిన్ ఉంది కదా, సిస్ అడ్మిన్ లాగే డేటాబేస్ లెవెల్లో డిబి ఓనర్ అంట. ఎన్ని రోల్స్ అని? 5 రోల్స్ అని. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9. పబ్లిక్ అనేది రోల్ కాదు, నార్మల్. జస్ట్ మీకు సిక్వెల్ సర్వర్ యూజర్ క్రియేట్ చేస్తూనే పబ్లిక్ క్రియేట్ అవుతుంది. ఓకే, లీవ్ ఇట్. సో 1 2 3 4 5 6 7 8 9. 9 రోల్స్ ఉన్నాయి. 5 రోల్స్ అయిపోయినాయి, ఇంకా 4 రోల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 4 రోల్స్ లో అడ్మిన్స్ ఉంటారు. ఈ అడ్మిన్స్ ఎవరెవరు? 2 అడ్మిన్స్, సారీ 3 అడ్మిన్స్. ఓకే, 3 అడ్మిన్స్ ఎవరెవరు? వన్ ఈజ్ యాక్సెస్ admin. Okay. Second is security. సో సెక్యూరిటీ అడ్మిన్ మనకు అక్కడ ఇన్స్టాన్స్ లెవెల్లో ఉన్నారు, ఇక్కడ డేటాబేస్ లెవెల్లో. ఓకే, ఫైనల్లీ డిడిఎల్ అడ్మిన్. డిడిఎల్ అడ్మిన్.
So there are data writer, deny data reader, deny data writer. Deny అంటే ఇచ్చిన పర్మిషన్స్ వర్క్ అవ్వకుండా చేయడం. ఓనర్ is sysadmin in database level. There are 3 types of admins: access admin, security admin, DDL. Okay. DDL అనే వర్డ్ ఇప్పుడు వింటున్నాం మనం. What is DDL? Okay. DDL is data definition language. So కంప్యూటర్స్ లాంగ్వేజ్ లో కొన్ని రకాలు DDL, DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంట. సో మనం ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? క్రియేట్, డ్రాప్, అప్డేట్. డేటా క్రియేట్ టేబుల్, డ్రాప్ టేబుల్, అప్డేట్ టేబుల్. సో దీన్నే మాడిఫై చేయాలనుకోండి మనం ఏం చేస్తాం? ఇన్సర్ట్ చేస్తాం, డిలీట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం. ఇక్కడ అప్డేట్ కాదు, ఆల్టర్. సో మీరు వాడే ఈ 3 కమాండ్స్ DDL కిందికి వస్తాయి. మీరు వాడే ఈ 3 కమాండ్స్ DML కిందికి వస్తాయి. సో ఇట్లా ఒక్కొక్కటి డిఫరెంట్ లాంగ్వేజ్లు అన్ని కలిపి SQL లో అన్ని సపోర్ట్ చేసేటట్టు పెట్టారు. ఓకే. సో ఇఫ్ యు కమ్ హియర్, DDL, DML, TCL in SQL. Open this, copy. ఓకే. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డెఫినేషన్ అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, రీనేమ్, ట్రంకేట్, కమెంట్. ఈ కమాండ్స్ వాడినప్పుడు DDL అంటాం. సో డేటాని మ్యానిపులేషన్ అంటే డేటాని ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేయాలంటే సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మెర్జ్, కాల్, ఎక్స్ప్లెయిన్, ప్లాన్, లాక్ టేబుల్ ఇవన్నీ DML కిందకి వస్తాయి. డేటా డెఫినేషన్ సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్, ఓకే, DCL. కంట్రోల్ చేస్తున్నాం. గ్రాంట్ అంటే పర్మిషన్స్ ఇస్తున్నాం. రివోక్ అంటే పర్మిషన్స్ తీసేసుకుంటున్నాం. ఓకే. TCL సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్ కమిట్ చేస్తున్నాం, రోల్ బ్యాక్, సేవ్, సెట్ ట్రాన్సాక్షన్స్. సో ఇవన్నీ లాంగ్వేజ్లు యాక్సెసిబిలిటీ SQL లో ఇచ్చారు మనం. ఓకే. సో DDL అడ్మిన్ అంటే ఏంటంటే, సో ఇతను క్రియేట్ చేసేతను. ఫర్ ఎగ్జాంపుల్, సో go here and execute this. So what DDL admin can do, he can do grant, revoke, deny permissions. Okay. So statistics. Okay, fine. SP recompile, rename. He can rename. He can truncate table. Okay. So finally, he has the access of permissions on any tables, doing anything on table in the specific database. So what can DB owner can do? DB owner has 57 types of permissions. So almost every permission related to database has had by DB owner. What can data writer can do? Data reader only select permission. Data writer only delete permission. Delete, insert, update permission. Deny data reader, deny data writer. No select, no delete, no insert, no update. Okay. Data reader ఇచ్చున్నాము. అలా డినే డేటా రైడర్ కూడా ఇస్తే ఈ డేటా రీడర్ వర్క్ అవ్వదు. సో దిస్ ఈస్ హౌ డేటాబేస్ రోల్స్ అండ్ సర్వర్ రోల్స్. See, first of all, what is role? Either it is server or database level. Role is a collection of or group of permissions or set of permissions. Are you clear? Are you clear on this? Role is a set of permissions. Okay. So elanti permissions, for example, take this role.
It is a collection of which one? Data writer, DB underscore data writer is a role and it is a set of delete, insert and update permissions. So this is a role. This role is set of delete, insert, update permissions. Delete, insert, update. సో నేను ఏం చేస్తానంటే ప్రొడక్షన్ లెవెల్, సో ఈ డేటా రైటర్ అనే అతను డెవలపర్. ఓకే, సో డెవలపర్ కి నేను DB అండర్స్కోర్ డేటా రీడర్ ఇస్తాను, రైటర్ ఇచ్చాను. ఫైన్. ఇష్యూ ఏంటంటే డెవలపర్ వెర్షన్ లో ఓకే, డెవ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో అదే డెవలపర్ కి నేను ప్రొడక్షన్ సర్వర్ లో రైటర్ ఇవ్వను. ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ప్రాడ్ ఎన్విరాన్మెంట్ లో నేను గనక డేటా రైటర్ ఇస్తే బై మిస్టేక్, కావాలని కాదు, బై మిస్టేక్ అతను ఏదైనా టేబుల్లో డేటాని డిలీట్ చేయొచ్చు. సో నేనేమి ఇవ్వాలనుకుంటున్నానంటే ఒక డెవలపర్ కి ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ ఓన్లీ ఇన్సర్ట్ అండ్ అప్డేట్. ఓకే, ఇన్సర్ట్ అండ్ అప్డేట్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ అప్డేట్, ఇన్సర్ట్ అప్డేట్. డిలీట్ పర్మిషన్ ఇవ్వకూడదు. అలాంటప్పుడు నేను డేటా రైటర్ ఇవ్వచ్చా రోలు? ఓకే, సో డేటా రైటర్ అనే రోల్ ని ఈ రెండు పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను రోల్ ని అసైన్ చేయొచ్చు. So anybody have any guess? Ashok? Subbu? క్వశ్చన్ అర్థం కాలేదు, ఒకసారి రీఫ్రేమ్ చేస్తాను. సో అందుకనే నేను క్వశ్చన్ అడుగుతున్నా. మీకు అర్థం కాకపోతే మీరు అడగండి, మీరు ఊరికే వినొద్దండి. సో నేనేమంటున్నానంటే, లెట్ మీ ఓపెన్ ఎక్సెల్. హ్యావ్ ఏ రోల్. రోల్ ఈస్ DB data writer. Okay, under this role I have insert permission, delete permission, update permission. So Mr. Shivakrishna joined as a developer on dev environment. Without second thought, I given him DB underscore data writer. Ashok. So what Shivakrishna can do? Ashok, this question is for you. You can read and write the database. No. Select permission ఇవ్వలేదు. Okay, he can insert something into table. He can delete some data from table. He can update the table. Are you clear? Yes. Okay. Now my requirement is, this is dev environment, that is fine. Okay. So now my requirement is, next I moved this to prod environment. Prod environment లో delete permission ఈ డెవలపర్ కి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. By mistake, he can delete some data. Okay. I want to give insert and update permissions. Can I give him data writer or not? No. Why? If you provide data writer along with insert update, he will get delete also. Yes. Okay. Are you clear, Subbu? Yes. స్వప్న అర్థమైందా? అర్థమైంది సార్.
సో ఈ రోల్ అనేది ఫిక్స్డ్ రోల్. ఓకే. సో అందుకే మనం ఇక్కడ కమాండ్ లో కూడా చూడండి డిబి ఫిక్స్డ్ రోల్ అని రాస్తున్నాం. సో ఈ ఫిక్స్డ్ రోల్ కి ఫిక్స్డ్ పర్మిషన్స్ ఉంటాయి. నీకు పర్మిషన్స్ కావాలంటే అన్ని పర్మిషన్స్ తీసుకో. నాకు ఒక పర్మిషన్ 2 పర్మిషన్సే కావాలా ఇందులో అంటే కుదరదు. ఓకే. రోల్స్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. That is the point I would like to highlight. Roles are not flexible, but permissions are flexible. మీకు ఏది కావాలంటే ఆ పర్మిషన్ ఇచ్చుకోండి. రోల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో అందుకే రియల్ టైమ్ లో కూడా రోల్స్ ఎప్పుడు ఎవరికి అసైన్ చేయరు. ఏ పర్మిషన్ కావాలంటే ఆ పర్మిషన్ మాత్రమే అసైన్ చేస్తారు. ఓకే. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్? This is very simple concept. So entire security topic depended on these one slide. ఈ ఒక్క స్లైడ్ గుర్తుపెట్టుకుంటే సెక్యూరిటీ టాపిక్ అంతా గుర్తున్నట్టే మీకు. ఓకే. సో పర్మిషన్స్ ఎన్ని రకాలు? పర్మిషన్స్ యూ కెన్ గ్రాంట్, పర్మిషన్స్ యూ కెన్ విత్ గ్రాంట్, పర్మిషన్స్ యూ కెన్ డినై, పర్మిషన్స్ యూ కెన్ రివోక్, పర్మిషన్స్ యూ కెన్ క్యాస్కేడ్. ఓకే. సో ఈ పర్మిషన్స్ ఏ లెవెల్లో ఉంటాయి? ఇన్స్టాన్స్ లెవెల్, డేటాబేస్ లెవెల్, స్కీమా లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్. Okay. So first go to instance level permissions. Grant, with grant, deny, revoke, cascade. ఈ 5 జస్ట్ ఈ 4 గుర్తుపెట్టుకున్నా చాలు. అసలు 1, 2, 3 ఈ 3 గుర్తుపెట్టుకున్నా చాలు. గ్రాంట్, విత్ గ్రాంట్, రివోక్. ఓకే. సో హౌ టు రిమెంబర్ దోస్? లెట్స్ గో టు SSMS. What are the logins here? Hurry only. So now let me go and create a login. Login name is Subbu. How to create a login? Anybody remember the command? How to create a login? Create user. Login. I am asking Login. login. Okay. So మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం? Login. Create login. అదే కమాండ్. ఓకే. క్రియేట్ లాగిన్. ఏం లాగిన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం? Security. లాగిన్ నేమ్. వాట్ ఈస్ లాగిన్ నేమ్? Login name. Subbu? Subbu, are you there? Yes, sir. ఓకే. సో నీ పేరు మీద నేను ఒక లాగిన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో క్రియేట్ ఏం చేయాలనుకుంటున్నా? Subbu, you have to Login. play. Login. So login name, what is your login name? Subbu. Subbu. What do you want with password? With password. Password is that. And create login. Login name. With password. With password ఎందుకు? SQL server login కాబట్టి. SQL server login కి login name ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే. అదే విండోస్ అథెంటికేషన్ అయితే ఆల్రెడీ ఇఫ్ Subbu has login with my local computer. ఓకే. సో సుబ్బు అనే అతను లోకల్ కంప్యూటర్ లో లాగిన్ లేదు. ఒకవేళ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివ ఉన్నాడు. సో క్రియేట్ లాగిన్ శివ. సో విండోస్ ఎప్పుడు కూడా కంప్యూటర్ నేమ్ /లాగిన్ ఇవ్వాలి. క్రియేట్ లాగిన్ నేమ్ ఫ్రమ్ విండోస్. ఓకే. పాస్వర్డ్ వచ్చేసి admin @123 సో ఈ రెండు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎగ్జిక్యూటెడ్. గో హియర్, రిఫ్రెష్. శివ
and Subbu. 2 logins created. Okay. So నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే what can Subbu can do? So I am logging with Subbu. First, let me log in. SQL Server authentication. Subbu. Admin @123. Subbu may not log in because instance level security, we have not enabled mixed mode security. So it is Windows authentication. Now I need to choose SQL Server and Windows authentication mode. Click OK. OK. Restart this. So once it is restarted, now Subbu can log in. Okay. Now disconnect this, connect it again. Now I want to connect with Subbu login. SQL Server authentication. Admin @123. Okay. So this instance connected by GHK Hari. This instance, same instance connected by now Subbu. Okay. What Subbu can do? Let's see what happens. So I want to access this database. Open this. The database Hari is not accessible because Subbu doesn't have any permission. Okay. So go to security, login. I want to create a login. Okay. So same command I am executing from Subbu. Now with Swapna, execute this. User does not have permission to perform this action. Okay. So Subbu అనే అతను ఏం చేయగలుగుతాడంటే go to the Subbu role, login, properties, server role, only public. అంటే ఇతనికి పర్మిషన్స్ ఏమున్నాయి? ఓపెన్ దిస్ సెక్యూరబుల్స్ లో సో మనం దేన్నైతే సెక్యూర్ చేయాలనుకుంటున్నామో అది ఉంటుంది. సో వాటి మీద పర్మిషన్స్ ఉంటాయి. Subbu has only connect SQL permission. ఓకే. కనెక్ట్ SQL తప్పితే SQL కి కనెక్ట్ అవ్వడం తప్పితే Subbu ఏమీ చేయదు. ఓకే. Now I want to give some permissions to Subbu. So I want him to create a database. Okay. Create any database. Grant. This is grant. Okay. I want him to create a login. Okay. Create login with grant. Okay. సో ఈ రెండు నేను ఓకే కొట్టకుండా స్క్రిప్ట్ అవుట్ చేస్తా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే. ఇవన్నీ తీసేద్దాం. ఆఫ్టర్ రిక్వైర్డ్ దిస్ ఇస్ గ్రాంట్, దిస్ ఇస్ కమాండ్, దిస్ ఇస్ టు, దిస్ ఇస్ లాగిన్. హూ ఈస్ గివింగ్ పర్మిషన్ హియర్? Who is giving permission here? Hari. ఇక్కడ చూడండి. So this is the login. Login Hari is giving permissions to Subbu. Which permission? So command is very simple. Grant permission to login. Grant permission to login. Grant create any database to Subbu. Okay. So grant create any database to Subbu. Okay. I am executing this. Fine. So Subbu has create any database. Okay. Now let's do one thing.
So I'm giving this option also. Let's see what happens. Okay, 2 permissions I have. So now go to Subbu, refresh this. Go to security, logins. Okay. Now what? So he has create login also. He has create any database also. Okay. So Subbu, now Subbu is creating a login. Which login? For example, Shiva. Create login name Shiva with password equal to admin @123. Okay. Shiva login created by whom? Sorry, this is Hari again. So I want to create this login with Shiva. So let me go over here. Delete the login. So otherwise, simply you can drop the login. Drop login Shiva. That's it. Okay, login drop. Now let's take new session with Subbu. So now who created Shiva login? Who created? Subbu. Subbu created. Okay. Subbu can create a login because he has the permission. Which permission he has? Create any login. Okay, very good. Subbu can create any database also. Very good. Let's check it. So go over here, create new database, test, click OK. He can create it. He created test database. Now let's see what happens. He can create it Shiva, right? He created Shiva. Okay. So he created Shiva, but the irony is he cannot see the login. Okay. So now what I want to do is with Subbu, I want to grant some permissions to Shiva. Which permission? So ikkada grant kellam Shiva unda. Where is Shiva? Okay. So this is Windows Shiva. This is SQL Server Shiva. Go to Securables. Wants to create a permission. Which permission? Create any database permission. Grant. Go to script out. Okay. సో ఇది ఇక్కడ హరి ఉన్నాడు. హరి కాదు, శివ ఇవ్వాలి. ఓకే, వేరే శివ. ఓకే, సుబ్బు ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బు హ్యాస్ విచ్ పర్మిషన్స్? గో ఓవర్ హియర్. సుబ్బుకి ఏం పర్మిషన్ ఉంది? క్రియేట్ ఎనీ డేటాబేస్ పర్మిషన్ ఉందా? Yes. Okay. Subbu has permission and Subbu created Shiva. Now Subbu wants to create, Subbu wants to give these permissions to Shiva. Same permission. ఏదైతే క్రియేట్ ఎనీ డేటాబేస్ పర్మిషన్ ఉందో అదే పర్మిషన్ ని శివాకి ఇవ్వాలనుకుంటున్నాడు సుబ్బు. ఎగ్జిక్యూట్. గ్రాంటర్ డస్ నాట్ హ్యావ్ గ్రాంట్ పర్మిషన్. ఓకే. సో సుబ్బుకి క్రియేట్ ఎనీ డేటాబేస్ పర్మిషన్ ఉంది. సుబ్బునే శివాని క్రియేట్ చేశాడు. కానీ ఈ పర్మిషన్ సుబ్బు శివాకి ఇవ్వలేకున్నాడు. ఎందుకు ఇవ్వలేకున్నాడంటే విత్ గ్రాంట్ పర్మిషన్ లేదు తనకి. విత్ గ్రాంట్ ఈస్ పవర్ఫుల్ పర్మిషన్. ఓకే. whenever you want to create a login that can give permissions to other logins, you have to mention with the grant. దాని అర్థం ఏంటంటే Hari created Subbu login. Okay. Hari is submit.
సుబ్బు అనే లాగిన్ క్రియేట్ చేశాడు. ఓకే, అండ్ హరి గివెన్ సమ్ పర్మిషన్స్. ఈ హరి అనే అతను సుబ్బు అనే అతనికి క్రియేట్ లాగిన్ ఇవ్వకూడదు, విత్ గ్రాంట్ ఇస్తే ఓకే అప్పుడు ఇతను మిగిలిన లాగిన్స్ కి పర్మిషన్ ఇవ్వగలుగుతాడు. అర్థమైందా? కొంచెం డౌట్ ఉందా? ఐ థింక్ యూ హ్యావ్ కన్ఫ్యూజన్. మనం క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా విత్ గ్రాంట్ ఇస్తేనే హీ కెన్ యా, సేమ్ పర్మిషన్ he can give to other persons. ఎస్, మనం ఏ పర్మిషన్స్ ఇస్తే హీ కెన్ గివ్. మనం ఏదైతే పర్మిషన్స్ ఇస్తామో అదే పర్మిషన్ అతను ఇంకొకరికి ఇవ్వాలంటే Okay. అతను ఇంకొకరికి ఇవ్వాలంటే విత్ గ్రాంట్ మెన్షన్ చేస్తాం. సో విత్ గ్రాంట్ మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ టేబుల్ పర్మిషన్ ఇచ్చిన టు సుబ్బు. ఎవరు ఇచ్చినారు? బై హరి. సో ఈ సుబ్బు సేమ్ పర్మిషన్ if he wants to give to Shiva, he doesn't have permission. ఎందుకు? నేను క్రియేట్ టేబుల్ మాత్రమే ఇచ్చా. ఇక్కడ విత్ గ్రాంట్ మెన్షన్ చేశాను అనుకోండి, నెక్స్ట్ సుబ్బు వచ్చేసి శివాకి ఇవ్వచ్చు. సో దాని అర్థం ఏంటంటే, హరి సుబ్బుకి ఇచ్చాడు, సుబ్బు శివాకి ఇవ్వాలంటే ఇక్కడ విత్ గ్రాంట్ ఇవ్వాలి. ఓకే, సుబ్బు కూడా శివాకి విత్ గ్రాంట్ ఇచ్చాడు అంటే శివ కూడా జనాకి విత్ గ్రాంట్ ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ లాగిన్ 1, లాగిన్ 2, లాగిన్ 3, లాగిన్ 4. అర్థమైందా కాన్సెప్ట్? సో ఫస్ట్ లాగిన్ సెకండ్ లాగిన్ కి పర్మిషన్ ఇచ్చాడు, సెకండ్ లాగిన్ థర్డ్ లాగిన్ కి పర్మిషన్ ఇచ్చాడు, థర్డ్ లాగిన్ ఫోర్త్ లాగిన్ కి పర్మిషన్ ఇచ్చాడు. ఓకే, జన స్వప్నకి పర్మిషన్ ఇచ్చాడు. ఓకే, సో 1, 2 కి ఇచ్చారు పర్మిషన్, 2, 3 కి ఇచ్చారు, 3, 4 కి ఇచ్చారు, 4, 5 కి ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత నాకేం అర్థం అవ్వలేదు, ఇట్లా పర్మిషన్స్ ఇచ్చుకుంటూనే పోయినారు. 500 మెంబర్స్ కి పర్మిషన్ ఇచ్చారు. నేను ఇచ్చింది సుబ్బు ఒక్కరికే, సుబ్బు ఇంతమందికి ఇచ్చాడు. అంటే సుబ్బు డైరెక్ట్ ఇవ్వలేదు, ప్రతి ఒక్కరు ఒకరికి ఇచ్చారు. ఫైనల్ గా 500 మెంబర్స్కి ఇచ్చిన. ఇప్పుడు నాకు కోపం వచ్చింది. సో వీళ్ళందరికీ పర్మిషన్స్ ఇవ్వడం మంచిది కాదు అనిపించింది. నేను సూపర్ యూజర్ కదా, సిస్ అడ్మిన్. ఓకే, సో నేను వీళ్ళందరి దగ్గర నుంచి పర్మిషన్స్ వెనక్కి తీసుకోవాలనుకున్నా. ఓకే, సో నాకు స్వప్న తను వచ్చేసి జూనియర్ రిసోర్స్. సో స్వప్న దగ్గర విత్ గ్రాంట్ ఆప్షన్ ఉండడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ పర్మిషన్ వెనక్కి తీసుకోవాలనుకున్నా. సిస్ అడ్మిన్, కెన్ ఐ డూ దట్? ఎనీ గెస్? పర్మిషన్ ని కిల్ చేస్తారా సార్? జనరల్ గా ఏంటంటే, సో రివోక్ పర్మిషన్ అంటారు దాన్ని. ఓకే, సో హియర్ అవర్ కమాండ్స్ ఆర్ దేర్. గ్రాంట్ మాట్లాడుకున్నాం, విత్ గ్రాంట్ మాట్లాడుకున్నాం. ఓకే ఫైన్. నెక్స్ట్ కమ్ టు రివోక్. సో ఇక్కడ గ్రాంట్ క్రియేట్ ఎనీ డేటాబేస్ టు సుబ్బు ఉంది కదా, గో టు సుబ్బు, సెక్యూరబుల్స్, క్రియేట్ ఎనీ డేటాబేస్ ఉంది. నేను దీన్ని అన్చెక్ చేస్తున్నా, అన్చెక్. ఓకే, స్క్రిప్ట్ ఇట్ అవుట్. ఏమని వచ్చింది అన్చెక్ చేస్తే? రివోక్ అంటే పర్మిషన్ తీసేయడం. ఓకే, సో యాజ్ ఎస్సే అక్కర్లేదు. రివోక్ క్రియేట్ లాగిన్ టు క్రియేట్ ఎనీ డేటాబేస్ టు రివోక్ పర్మిషన్ టు సుబ్బు. చూడండి, ఫస్ట్ గ్రాంట్ పర్మిషన్ ఇచ్చా. ఓకే, సో క్రియేట్ టేబుల్ అంటే ఇతను మాత్రమే టేబుల్ క్రియేట్ చేయగలుగుతాడు. విత్ గ్రాంట్ ఇస్తే ఇతను ఇంకొకరికి కూడా సేమ్ పర్మిషన్ ఇవ్వగలుగుతాడు. ఓకే, సో పర్మిషన్ ని వెనక్కి తీసుకున్నా ఇప్పుడు. ఓకే,
This is called as revoke. Okay. So go to Subbu again. Securables. తనకు ఆల్రెడీ క్రియేట్ ఎనీ డేటాబేస్ లాగిన్ ఉంది. ఇంకా మనం ఎగ్జిక్యూట్ చేయలేదు ఇది. నేనేం చేస్తున్నా చూడండి. ఇక్కడ డెనీ కొడుతున్నా. ఓకే, స్క్రిప్ట్ ఇట్ అవుట్. డెనీ కొడితే ఏమవుతుందంటే హీ హ్యాస్ పర్మిషన్. ఏంటి? సో ఇతను ఏం పర్మిషన్ ఉన్నాడు? క్రియేట్ ఎనీ డేటాబేస్ పర్మిషన్ ఉంది. హీ హ్యాస్ ద పర్మిషన్, బట్ ఇట్ విల్ నాట్ వర్క్. సెలెక్ట్ పర్మిషన్ ఉందనుకోండి, మనం డినే సెలెక్ట్ పర్మిషన్ రావాలంటే ఏం చేయాలి? DB_data reader పెట్టాలి. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, DB_డినే డేటా రీడర్. డినే కొడితే ఏమవుతుందంటే అతనికి ఆ పర్మిషన్ ఉంది, డినే పెట్టడం వల్ల అది వర్క్ అవ్వదు. నో సెలెక్ట్. సో పర్మిషన్ ఉన్నా కూడా వర్క్ అవ్వకుండా చేయాలంటే దీన్ని వాడతాం. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు డినే వాడాలి? జస్ట్ రివోక్ చేస్తే సరిపోద్ది కదా. ఓకే, సో నాకు ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలియదు, ఎంతమంది లాగిన్స్ ఉన్నారో తెలియదు. సో నేను అందరినీ కంట్రోల్ చేయాలనుకున్నా, ఎవరు డేటాబేస్ క్రియేట్ చేయకుండా. నేనేం చేస్తానంటే డైరెక్ట్ ప్రతి లాగిన్ కి వెళ్ళిపోయి ఈ డినే అప్డేట్ చేస్తా. లాగిన్ కి డినే అప్డేట్ చేస్తే ఇంకా ఏ లాగిన్ కూడా క్రియేట్ చేయలేదు. అతనికి పర్మిషన్ ఉన్నా కూడా క్రియేట్ చేయలేరు. సో అవుట్ ఆఫ్ 5 ఆప్షన్స్ we discussed 4. గ్రాంట్ డిస్కస్ చేసాం, విత్ గ్రాంట్ డిస్కస్ చేసాం, డినే డిస్కస్ చేసాం, రివోక్ డిస్కస్ చేసాం. నౌ కమ్ టు క్యాస్కేడ్. వాట్ ఈస్ క్యాస్కేడ్? సో సిస్అడ్మిన్ వచ్చేసి యూజర్ 1 కి పర్మిషన్ ఇచ్చాడు, యూజర్ 1 యూజర్ 2 కి పర్మిషన్ ఇచ్చాడు, యూజర్ 2 యూజర్ 3 కి పర్మిషన్ ఇచ్చాడు. ఓకే, సో నౌ if sysadmin wants to take back permission from user 2 or user 3, he cannot do that. నేను ఇతనికి సెలెక్ట్ పర్మిషన్ ఇచ్చా, ఇతని సెలెక్ట్ పర్మిషన్ ఇచ్చాడు, ఇతనికి సెలెక్ట్ పర్మిషన్ ఇచ్చాడు. నేను సిస్అడ్మిన్, ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా. సో నేను యూజర్ 2 నుంచి యూజర్ 3 నుంచి సిస్అడ్మిన్ ఈ సెలెక్ట్ పర్మిషన్ రివర్స్ రివోక్ చేయాలంటే ఐ కెనాట్ డూ దట్. ఎందుకు? నేను పర్మిషన్ డైరెక్ట్ గా ఇవ్వలేదు యూజర్ 2 కి యూజర్ 3 కి, యూజర్ 1 ఇచ్చాడు. యూజర్ 1 కెన్ రివోక్ పర్మిషన్ ఫ్రమ్ యూజర్ 2, యూజర్ 2 కెన్ రివోక్ పర్మిషన్ ఫ్రమ్ యూజర్ 3. కానీ దిస్ ఇస్ వెరీ డేంజరస్ కదా, మనం పర్మిషన్స్ వెనక్కి తీసుకోలేకపోతే. అప్పుడు ఏం చేస్తామంటే క్యాస్కేడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. క్యాస్కేడ్ యూజ్ చేస్తే గాన్, ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఇతనికి పర్మిషన్స్ పోతాయి, ఇతనికి పర్మిషన్స్ పోతాయి, అందరి దగ్గర నుంచి పర్మిషన్స్ వెనక్కి లాగేసుకుంటాం. సో we call it as a permission chain. Let's do some demo here. Okay. Create any database ఉంది కదా, దాంతోనే డెమో చేద్దాం. సో Subbu has any permissions? Create any database? Create any database? Yes, he has. Okay. Click on OK. So who created? Hari created Subbu. Okay. Let's see. This is our scenario. First, what I will do? Hari created Subbu. Okay. Subbu, Shiva, Jana, Ashok. Let's do small demo here. Hari created Subbu. Subbu created Shiva. Shiva created Jana. Jana created Ashok. ఇలా కాకుండా Subbu, Shiva, Jana, Ashok. ఇలా. సో పవర్ పాయింట్ లో ఏంటంటే దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు.
smart art కింద. So I'll do like this. ఇలా నేను సుబ్బు శివార్జున. Okay, now are you clear? సో ప్రతి చోట నేను ఏం చేస్తున్నా అంటే విత్ గ్రాంట్ ఆప్షన్ తో క్రియేట్ ఎనీ డేటాబేస్ అనే పర్మిషన్ ఇస్తున్నా. విత్ గ్రాంట్ క్రియేట్ ఎనీ డేటాబేస్. విత్ గ్రాంట్. ఓకే, తర్వాత నేను ఏం చేస్తానంటే I will try to Hari will try to remove permissions from Jana and Ashok. Okay, let's see this demo. Hari created Subbu. Okay, fine. So Subbu created. Okay, Subbu ki with grant option permission istunna. Create any database with grant option. Okay, fine. Now go to Subbu. Refresh. Security. Logins. Okay. Go to Subbu. Where is Subbu? Here Subbu. సో ఇక్కడ సుబ్బు అనే అతను ఇంకో లాగిన్ శివ లాగిన్ ఉంది కదా, శివకు పర్మిషన్ ఇస్తున్నాడు. శివ, గో టు శివ, సెక్యూరబుల్, క్రియేట్ ఎనీ డేటాబేస్ ఉంది, క్రియేట్ ఎనీ డేటాబేస్ లేదు. సో నౌ గో టు సుబ్బు కదా, గ్రాంట్ క్రియేట్ ఎనీ డేటాబేస్ టు శివ విత్ గ్రాంట్. With the grant option. Okay, fine. Execute this. Now శివకి ఆ పర్మిషన్ ఉంది. శివకి క్రియేట్ ఎనీ లాగిన్ కూడా ఇద్దాం, తన లాగిన్ క్రియేట్ చేయాలి కాబట్టి. లేకపోతే తన లాగిన్ ఎందుకు క్రియేట్ చేయాలి, పర్మిషన్ ఇవ్వచ్చు. వీ కెన్ క్రియేట్ లాగిన్స్. సో శివ అయిపోయింది. యాజ్ పర్ అవర్ డెమో, హరి గివెన్ టు సుబ్బు, సుబ్బు గివెన్ టు శివ. ఓకే, శివ గివెన్ నీడ్స్ టు గివ్ జనా. సో క్రియేట్ అనదర్ లాగిన్, న్యూ లాగిన్, SQL server, Jana, password, admin@123, admin@123, don't enforce any policy. Okay. సో ఇప్పుడు ఎవరు ఇవ్వాలి, శివ అనే అతను సుబ్బు జనాకి పర్మిషన్ ఇవ్వాలి. కనెక్ట్ విత్ శివ. ఓకే, admin@123. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను? Yes. ఓకే, Yes. grant create any database to Jana. So what is the login name here? Jana. Okay, fine. So grant create any database to Jana with grant option ఎవరు ఇస్తున్నారు, శివ ఇస్తున్నారు. ఎగ్జిక్యూటెడ్. ఓకే, హరి ఇచ్చాడు ఎవరికి, సుబ్బుకి, సుబ్బు శివకి ఇచ్చాడు, శివ జనాకి ఇచ్చాడు. ఓకే,
జన అశోక్ ఇస్తాడు. క్రియేట్ ఏ లాగిన్ అశోక్. ఓకే. సో లాగిన్ విత్ జన. ఓకే. సేమ్ కమాండ్ ఇక్కడ అశోక్. ఎక్సలెంట్. సో అందరూ విత్ గ్రాంట్ ఆప్షన్ తో ఇచ్చారు. ఫైన్. నౌ లెట్ మీ గో టు హరి. ఓకే. సో హరి లాగిన్. వేర్ ఇస్ హరి? శివాస్ మాస్టర్ హరి. దిస్ ఇస్ హరి. ఓకే. సో నేనేం చేస్తానంటే యాజ్ పర్ అవర్ డెమో అశోక్ దగ్గర నుంచి క్రియేట్ ఎనీ డేటాబేస్ లాక్కుంటా. సో గో టు అశోక్, సెక్యూరబుల్స్, వేర్ ఇస్ క్రియేట్ ఎనీ డేటాబేస్? క్రియేట్ ఎనీ డేటాబేస్. ఓకే. క్రియేట్ ఎనీ డేటాబేస్. Script it out. Hari is doing this. Revoke create any database to Ashok. Execute this. Should not executed. It should not be executed. Let me check it. Automatic option తీసుకుందా? Cascade option. Where is Ashok? Hurry pine. Okay. Securables. Create any database. Grantor Jana. Create any database. Revoke. Okay. Create any database అనేది ఇంకా పోలేదు, కానీ ఇది ఎగ్జిక్యూట్ చూపిస్తుంది కమాండ్ సక్సెస్ఫుల్ గా. ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్. గో టు అశోక్, సెక్యూరబుల్స్. చూడండి, క్రియేట్ ఎనీ డేటాబేస్ పోలేదు పర్మిషన్. ఓకే. సో క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఓకే. గో టు సెక్యూరబుల్స్, క్రియేట్ ఎనీ డేటాబేస్. ఇప్పుడు పోయింది, గ్రాఫికల్ గా పోయింది. యాక్చువల్ గా అయితే ఇది పోదు, కమాండ్ వైజ్ పోదు, ఇలాగే ఉంటది. ఎందుకు? గ్రాంటర్ వచ్చేసి జన. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శివ ఉంది కదా, శివ దగ్గర నుంచి నేను దీన్ని రిమూవ్ చేస్తా పర్మిషన్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రివోక్ క్రియేట్ ఎనీ డేటాబేస్ టు శివ. సో యూజర్ 2 సుబ్బు కదా, సుబ్బు అనే అతను జనా దగ్గర నుంచి, జనానే నా ఇందాక చేసింది మనం అశోక్ కదా, సుబ్బు అనే అతను జనా దగ్గర నుంచి దీన్ని రివోక్ చేయడానికి ట్రై చేద్దాం. రివోక్ క్రియేట్ ఎనీ డేటాబేస్ టు జనా. ఓకే. గో టు సుబ్బు, okay, execute this. Go to Jana, securables, క్రియేట్ ఎనీ డేటాబేస్. ఇది ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఇక్కడ పోవట్లేదు చూడండి, క్రియేట్ ఎనీ డేటాబేస్. ఎందుకు? గ్రాంటర్ ఈజ్ నాట్ సుబ్బు, గ్రాంటర్ ఈజ్ శివ. సో గ్రాంటర్ ఈజ్ శివ, నాట్ సుబ్బు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి పర్మిషన్స్ వెనక్కి టేక్ బ్యాక్ తీసుకోలేం.
సో విత్ గ్రాంట్ ఆప్షన్ మెన్షన్ చేసినప్పుడు పర్మిషన్స్ ని టేక్ బ్యాక్ చేయాలంటే మనం క్యాస్కేడ్ వాడతాం. ఓకే, సో క్యాస్కేడ్ వాడితే మొత్తం పర్మిషన్ చైన్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో అందరికి పర్మిషన్స్ పోతాయి. లెట్స్ సి. సో వాట్ ఈస్ క్యాస్కేడ్? నేనేం చేస్తానంటే హరి దగ్గరికి వెళ్తాను. ఓకే, సో హరి ఎవరికి ఇచ్చాడు? యూజర్ 1 కి ఇచ్చాడు. హూ ఇస్ యూజర్ 1 హియర్? సుబ్బు. Go to Subbu. Securables. Create any database ఉంది కదా, script it out with cascade అని వచ్చింది చూడండి. Cascade as SC. Okay, as కూడా అక్కర్లేదు. So this is the command. If I execute this, now go and see. Subbu, create any database ఉందా? లేదు. శివ, క్రియేట్ ఎనీ డేటాబేస్ ఉందా? లేదు. అశోక్, క్రియేట్ ఎనీ డేటాబేస్ ఉంది. ఎందుకంటే గ్రాంటర్ ఎస్ఏగా ఇచ్చాం, మనం కమాండ్ వేరే ఇచ్చాం. సో గ్రాంటర్ మరి ఇక్కడ హరి ఇవ్వలేదు, ఎస్ఏ అనే దాంతో ఇచ్చారు. సో దానివల్ల ఇది ఉంది. ఓకే, తర్వాత జన ఉందా? గో టు సెక్యూరబుల్స్. ఉంది. సంథింగ్ ఈస్ మిస్టేక్ హియర్. సో సంథింగ్ మనం బ్రేక్ చేసాం. క్యాస్కేడ్ ఆప్షన్ మనం వాడినప్పుడు మొత్తం పర్మిషన్స్ వెళ్తాయి. ఓకే, సో క్రియేట్ ఎనీ డేటాబేస్ కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది. గుర్తుపెట్టుకోండి, క్యాస్కేడ్ ఆప్షన్ ని సేమ్ కమాండ్ ని మనము డేటాబేస్ లెవెల్లో అప్లై చేద్దాం. అప్పుడు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం పర్మిషన్ చైన్ బ్రేక్ అయింది, మధ్యలో మనం ఇటు అటు చేసాము. సో వి విల్ యూజ్ ఆన్ సెలెక్ట్. ఓకే, డేటాబేస్ లెవెల్లో సెలెక్ట్ మీద ఇది ట్రై చేద్దాం. ఇట్ విల్ వర్క్. సో యూ నీడ్ టు రిమెంబర్ వాట్ గ్రాంట్, విత్ గ్రాంట్, డినే, రివోక్, క్యాస్కేడ్. క్యాస్కేడ్ ఎప్పుడు వాడతాం? విత్ గ్రాంట్ ఆప్షన్ తో మీరు ఇచ్చిన పర్మిషన్స్ ని టేక్ బ్యాక్ చేసుకోవాలంటే క్యాస్కేడ్ వాడతాం. సో దీస్ ఆర్ ఇన్స్టాన్స్ లెవెల్ పర్మిషన్స్. ఓకే, సో ఇన్స్టాన్స్ లెవెల్ పర్మిషన్స్ ఎక్కడ ఉంటాయి? లాగిన్స్ దగ్గర ఉంటాయి. ఒక లాగిన్ ఓపెన్ చేస్తే సెక్యూరబుల్కి వెళ్తే దిస్ ఈజ్ ఇన్స్టాన్స్, దిస్ ఈజ్ ఇన్స్టాన్స్. ఓకే, GHK SQL Server 2022. దిస్ ఈజ్ ఇన్స్టాన్స్. ఈ ఇన్స్టాన్స్ మీద ఇవన్నీ పర్మిషన్స్. ఫిక్స్డ్ రోల్ ఇచ్చేదానికంటే వాళ్ళకి ఏ పర్మిషన్ అవసరమైతే ఆ పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ గ్రాంట్ పర్మిషన్స్ ఆన్ ఇన్స్టాన్స్ లెవెల్. దిస్ ఈజ్ ఇన్స్టాన్స్ లెవెల్. Now we can do it database level also. Okay, search all objects, specific objects, all objects. Click on OK. Availability groups, endpoints, logins. Logins మీద కూడా ఇవ్వచ్చు. Click on OK. Okay, so ఈ లాగిన్ ఉందా? సో who is the login right now? హరి. ఓకే, హరి అనే అతను శివ ఉంది. శివకి ఏమేం పర్మిషన్స్ ఇవ్వచ్చు అంటే ఆల్టర్ పర్మిషన్ ఇవ్వచ్చు, కంట్రోల్ పర్మిషన్ ఇవ్వచ్చు, ఇంపర్సోనేట్ ఇవ్వచ్చు, వ్యూ డెఫినేషన్ ఇవ్వచ్చు. సర్వర్ మీద ఏం పర్మిషన్స్ ఇవ్వచ్చు? ఇది సర్వర్. సర్వర్ మీద ఈ పర్మిషన్స్, లాగిన్స్ మీద ఈ పర్మిషన్స్. ఓకే, సెర్చ్, ఆబ్జెక్ట్ టైప్స్, ఇంకా ఇన్స్టాన్స్ లెవెల్ ఏమి ఇవ్వచ్చు? సర్వర్, సర్వర్ రోల్, అవైలబిలిటీ గ్రూప్స్. ఓకే, ఫైన్. సో నౌ లెట్స్ కమ్ టు డేటాబేస్ లెవెల్ పర్మిషన్స్. సో ఇన్స్టాన్స్ లెవెల్ పర్మిషన్స్ అయిపోయింది. డేటాబేస్ లెవెల్ పర్మిషన్స్ కొద్దాం. సో I created a database, Hari. Okay, under Hari, security, roles, database roles. These are the roles. సో మీకు కొన్ని పర్మిషన్స్ ఇవ్వడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఈ స్లైడ్ లో ఇచ్చాను. సో సీనియర్ DBAకి సిస్అడ్మిన్ ఉంటుంది, జూనియర్ DBAకి ఈ పర్మిషన్స్ ఉంటాయి, సెక్యూరిటీ అడ్మిన్ కి జనరల్ గా ఈ పర్మిషన్స్ ఉంటాయి, స్టోరేజ్ అడ్మిన్ కి ఈ పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, డేటాబేస్ డెవలపర్ కి ఇన్స్టాన్స్ లెవెల్లో ఈ పర్మిషన్స్ ఉంటాయి, యాప్ అడ్మిన్ కి ఈ పర్మిషన్స్ ఉంటాయి.
సో మీరేం చేస్తారంటే ఒక యూజర్ క్రియేట్ చేయండి ప్రాక్టీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ వచ్చేసి, సో లాగిన్ నేమ్ వచ్చేసి సుబ్బు. ఈ సుబ్బుని అజ్యూమ్ హీఈస్ ఏ యాప్ అడ్మిన్. యాప్ అడ్మిన్కి ఏమేమి పర్మిషన్స్ ఉంటాయి? క్రియేట్ ఎనీ డేటాబేస్, ఆల్టర్ ఎనీ డేటాబేస్, ఆల్టర్ ఎనీ యూజర్, వ్యూ సర్వర్ స్టేట్. సో మీరు సుబ్బులోకి వెళ్ళాలి. సెక్యూరిటీ, వేర్ ఇస్ ఇట్? ఓకే, Subbu. Go to permissions, instance level, create any database, alter, where is alter? Alter any database. Okay. ఇంకా ఏం చెప్పాము? వ్యూ సర్వర్ స్టేట్. వ్యూ సర్వర్ స్టేట్. వ్యూ సర్వర్ స్టేట్. ఇంకా ఏం చెప్పాము? ఆల్టర్ ఎనీ యూజర్. ఆల్టర్ ఎనీ లాగిన్. క్లిక్ అని. ఓకే. సో ఇది పర్మిషన్స్ ఇవ్వడం. ఇలా పర్మిషన్స్ ఇచ్చాం. సో వీటినే కమాండ్ రూపంలో ఎలా ఇవ్వాలి? ఓకే, గ్రాంట్ వాడతాం అంతే. సో లెట్ మీ సేవ్ దిస్ నౌ. మరి మనం డేటాబేస్ లెవెల్‌లో యూజర్‌కి, సెక్యూరిటీ లెవెల్‌లో యూజర్ తేడాకి డిఫరెన్సెస్ ఏంటి? చెప్తాను. అదే ఆల్రెడీ వి డిస్కస్డ్ దిస్. ఐ విల్ రిమైండ్ యూ. సో ఈ 5 ఆప్షన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ నేను ఇచ్చా ఇక్కడ. ఓకే, ఓకే. సో ఈ 5 కమాండ్స్ యూజ్ చేసి ఈ ఆప్షన్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఆల్టర్ సెక్యూరిటీ మేనేజర్ జాయిన్ అయ్యింది. సెక్యూరిటీ మేనేజర్ కి ఈ 3 పర్మిషన్స్ ఇవ్వండి. దాన్ని గ్రాంట్ అంటాం. విత్ గ్రాంట్ ఇవ్వండి. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో రివోక్ చేయండి. రివోక్ చేసినాక నెక్స్ట్ స్టెప్ లో డినే చేయండి. డినే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో క్యాస్కేడ్ యూజ్ చేయండి. ఓకే. సో ఇవన్నీ యూజ్ చేసి మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ కోసం నేను ఇక్కడ కొన్ని పర్మిషన్స్ ఇచ్చాను. అడ్మినిస్ట్రేటివ్ యూజర్స్, ఆపరేషనల్ యూజర్స్, మెయింటెనెన్స్, మానిటరింగ్ యూజర్స్. వీటికి ఎవరికి ఏమేమి పర్మిషన్ ఇన్స్టాన్స్ లెవెల్లో ఉంటాయి. ఓకే. నౌ కమ్ టు database level permissions. Okay. Ashok has asked one question. What is the difference between login and user? Okay. Let me create a user here. So how to create a user? Create user Subbu for login Subbu. Execute this. So I should be in database. Use Hari. Execute. Subbu, where is Subbu? What happens? Go to Hari. Users, new user, username Subbu, login name Subbu. Okay. What is the difference between our command and its command? Create user Subbu for login. Login marchipayna. Sorry. Okay. So this is the command. Ikkada user create chesam. Who is user?
అవ్వలేదు ఎందుకంటే హరి డేటాబేస్ యూజ్ అవ్వలేదు. సో నౌ లెట్స్ సీ ఇట్ హియర్. సుబ్బు అనేది లాగిన్ ఉంది. ఓకే, సుబ్బు అనేది లాగిన్ ఇయర్, యూజర్ హియర్. సో లాగిన్ అనేది ఎప్పుడు కూడా లాగిన్ స్కోప్ ఇన్స్టాన్స్ లెవెల్. కమ్ హియర్. సో లాగిన్ స్కోప్ ఎప్పుడు కూడా ఓకే, హియర్ ఇట్ ఇస్ లాగిన్, విండోస్ లెవెల్ లాగిన్. ఇన్స్టాన్స్ లెవెల్ పర్మిషన్స్ మాత్రమే, అంటే ఇన్స్టాన్స్ ను మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారు. ఓకే, లాగిన్ అనేది ఎప్పుడు కూడా డేటాబేస్ లెవెల్లోకి రాలేదు. మనం ఇక్కడ ఒక పాయింట్ డిస్కస్ చేసాం దాని గురించి. లాగిన్ స్కోప్ ఈస్ అప్ టు ఇన్స్టాన్స్ లెవెల్. ఈజియెస్ట్ టాపిక్ మీకు అర్థమైతే, అర్థం కాకపోతే గజిబిజిగా ఉంటుంది, కానీ చాలా ఈజీ టాపిక్ ఇది. ఓకే, సమ్వేర్ ఐ హ్యావ్ రిటర్న్ ఇట్. ఓకే, లీవ్ ఇట్ నౌ. సో ద కాన్సెప్ట్ ఈస్ లాగిన్ అనేది ఎప్పుడు ఇన్స్టాన్స్ లెవెల్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఇట్స్ స్కోప్ ఈజ్ అప్ టు ఇన్స్టాన్స్ లెవెల్. ఓకే, సో వాట్ ఈస్ లాగిన్ హియర్? Go here. This is the login. Shiva is a login. Subbu is a login. సుబ్బు అనే అతను ఇన్స్టాన్స్ కనెక్ట్ అవుతాడు. డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే హీ నీడ్స్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ శివ ఉంది. ఓకే, గో టు శివ, గో టు డేటాబేసెస్, ఓపెన్ డేటాబేస్. ఏమంటుంది? ద డేటాబేస్ హరి ఈజ్ నాట్ యాక్సెసిబుల్. శివాకి నాట్ యాక్సెసిబుల్. ఎందుకు నాట్ యాక్సెసిబుల్? శివ ఇన్స్టాన్స్ లెవెల్లో ఏమైనా చేయగలుగుతాడు, కానీ డేటాబేస్ లెవెల్లోకి వెళ్ళాలంటే he needs the permission of user, not permission. He needs the support of user. Okay, user is, so login is like Pradhana Mantri, Prime Minister. Okay, user is like CM, state. So ఇది కంట్రీ అనుకుంటే, ఇన్స్టాన్స్ అనేది కంట్రీ అనుకుంటే, డేటాబేస్ అనేది స్టేట్. ఓకే, ఈ స్టేట్ లో యూజర్ ఈస్ CM. But ultimately, login is Prime Minister. So if Prime Minister wants to enter into your state, he needs CM accompany. CM తోనే పాసిబుల్, అంటే ప్రోటోకాల్. CM వచ్చి రిసీవ్ చేసుకొని తను లోపలికి తీసుకురావాలి, డైరెక్ట్ గా రాకూడదు. దట్ ఈస్ నాట్ ఎ ప్రోటోకాల్. ఓకే, సో లెట్ మీ ప్రూవ్ దట్. దిస్ ఈస్ లాగిన్, రైట్? ఓపెన్. మనం యూజర్ ని క్రియేట్ చేసాం హరి డేటాబేస్ లో. ఓకే, ఫైన్. Go to users first. User. Okay. Owned schemas, membership, securables. చూడండి, యూజర్ నేమ్, లాగిన్ నేమ్. సో వేరు కూడా ఉండొచ్చు, కానీ మనకు ఈజీగా ఉంటుందని సేమ్ నేమ్ ఇచ్చాను ఇక్కడ. సో ఈ యూజర్ కి ఈ లాగిన్ అనే అతను సపోర్ట్ చేస్తాడు. ఆర్ యూ క్లియర్? కన్ఫ్యూజన్. ఓకే, సో ఒకే పర్సన్ యూజర్ లెవెల్లో ప్లస్ లాగిన్ లెవెల్లో ఉండొచ్చు, అవసరం లేదు కదా. యూజర్ లెవెల్లో ఉంటే ఆటోమేటిక్గా లాగిన్ లెవెల్ పర్మిషన్స్ వస్తాయి కదా. ఓకే. నా డౌట్ ఏంటంటే, అరే ఒక్క నిమిషం, ఇప్పుడు నా లాగిన్సే యూజర్ లెవెల్లో ఉంటే ఆటోమేటిక్గా లాగిన్ పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఓకే, లెట్ మీ డూ దిస్. సో అశోక్ అనే లాగిన్ ఉందా మనకు సెక్యూరిటీలో? అశోక్ అనే లాగిన్ ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అశోక్తో ఎంటర్ అవుతాను. ఓకే, గో టు డేటాబేసెస్, హరి డేటాబేస్ ఓపెన్ చేస్తాను. ఏమంటుంది? ఎందుకు యాక్సెస్ లేదంటే, సో అశోక్ కి హరి అనే డేటాబేస్ లో యూజర్ లేడు. సో యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఇన్స్టాన్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు డేటాబేస్, యూ నీడ్ యూజర్. ఓకే,
So if you open this, you cannot open this. Who can open? Whoever has user in Hari data, they can only enter into database. Are you clear? Yes. అర్థమైందా? So now let me connect with Hari again. Click connect. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నీకు డేటాబేస్ లెవెల్లో యూజర్ ని క్రియేట్ చేస్తా. ఓకే, గో టు హరి, గో టు సెక్యూరిటీ, యూజర్, న్యూ యూజర్, యూజర్ నేమ్, ఎనీ యూజర్ నేమ్. నేను కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి సేమ్ యూజర్ నేమ్ వాడుతున్నా. ఓకే, లాగిన్, క్లిక్ ఓకే. నౌ అశోక్ ఉన్నాడు కదా, రిఫ్రెష్ చేయి. నౌ గో టు అశోక్. దిస్ ఇస్ అశోక్, రైట్? దిస్ ఇస్ నాట్ అశోక్, దిస్ ఇస్ అశోక్. ఓకే, refresh this, go over here, database, open this. Now you can access the database. Okay, are you clear? Yes. ఏదైనా డౌట్ ఉంటే చెప్పు అశోక్, మళ్ళీ ఒకసారి చెప్తాను. స్టిల్ యు ఆర్ లేదా సీయింగ్ అండ్ క్లియర్. ఓకే, అప్పుడు మనం ఈ అశోక్ అనే దాన్ని మనం 2 దగ్గరలో యూజ్ చేసుకోవచ్చా? అంటే లాగిన్ లెవెల్‌లో, యూజర్ లెవెల్‌లో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ అనే అతను 2 సైడ్ లో ఉండట్లేదు. లాగిన్ ఈజ్ డిఫరెంట్, యూజర్ ఈజ్ డిఫరెంట్. సో టు అవాయిడ్ కన్ఫ్యూజన్ వీఆర్ యూజింగ్ సేమ్ నేమ్. ఓకే. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇప్పుడు మనకు సమ్ ఎక్స్ అనే వ్యక్తికి మనం ఇప్పుడు లాగిన్ క్రియేట్ చేసాం. ఫ్యూచర్‌లో అతనికి డేటాబేస్ యాక్సెస్ కావాలా? అప్పుడేంటి మళ్ళీ సెపరేట్ యూజర్ క్రియేట్ చేయాలా? లేదా దాన్ని మనం 100%. Now you came to point. Without user, he cannot access to any database. ఓకే. Okay. బట్ So మనం ఒక లాగిన్ డైరెక్ట్‌గా మనం క్రియేట్ చేస్తే లాగిన్స్ ఆటోమేటిక్‌గా వస్తుందా? అట్లా ఉండదా? అది కూడా రావు. సెపరేట్. ఓకే. డేటాబేస్ ని క్రియేట్ చేసినంత మాత్రాన లాగిన్స్ రావు. సో లాగిన్ ఖచ్చితంగా ఒక కొత్త పర్సన్ జాయిన్ అయ్యాడు మన కంపెనీలో. ఓకే, సో a new person has joined. New person, who is new person? So new person, for example, స్వప్న అనుకుందాం. సో స్వప్నకి మనం లాగిన్ క్రియేట్, సో ఇక్కడ క్రియేట్ ఉంది కదా, ఆల్రెడీ లాగిన్ ఉంది. లెట్ మీ డిలీట్ దట్. ఓకే, లాగిన్ లేదు. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, తను ఒక మెయిల్ పెట్టింది, హాయ్ హరి, ఐఎమ్ ఏ డెవలపర్, కెన్ యూ బీ హియర్, ఐ వుడ్ లైక్ టు connect to SQL Server. Please provide permissions అని అడిగింది. సో వెంటనే నేను ఏం చేస్తానంటే, హాయ్ స్వప్న, ఓకే, వెల్కమ్ టు అవర్ ఆర్గనైజేషన్. సో which database you want to access and which permissions అనేది మనం అడగాల్సిన అక్కర్లేదు. జస్ట్ డెవలపర్ స్టార్టింగ్ లెవెల్లో ఉంది, రీడ్ ఒకటే ఇచ్చేస్తాం. సో తను మళ్ళీ రిప్లై ఇస్తుంది. సో ఐ వాంట్ టు చెక్ టెస్ట్ డేటాబేస్ అని అడుగుతాడు. ఓకే, నౌ యూ హ్యావ్ అన్ ఐడియా. సో డెవలపర్ తను జాయిన్ అయింది, ఆల్రెడీ తనకు విండోస్ లెవెల్లో ఒక లాగిన్ క్రియేట్ చేసి ఉంటారు, కంప్యూటర్ లెవెల్లో తనకి ఈమెయిల్ వచ్చి ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? స్టెప్ 1, ఫస్ట్ లాగిన్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? సో లెట్ మీ గో హియర్. ఫస్ట్ మనకు విండోస్ లాగిన్ ఉందా లేదా కన్ఫర్మ్ చేద్దాం. విండోస్ లాగిన్ మనం ఎప్పుడు చేయం, వాళ్ళే చేస్తారు. ఎవరు? విండోస్ అడ్మిన్స్ చేస్తారు. క్రియేట్ లాగిన్, లాగిన్ నేమ్ ఈక్వల్ టు GHK స్వప్న ఫ్రమ్ విండోస్. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. ఇది లాగిన్ క్రియేషన్. ఓకే, నెక్స్ట్ స్టెప్ వెంటనే క్రియేట్ యూజర్. ఎక్కడ? ఇది మాస్టర్ డేటాబేస్ లో చేయాలి, యూజ్ మాస్టర్. ఓకే, ఇది డేటాబేస్ లో చేయాలి, యూజ్ హరి. ఓకే, టెస్ట్ కదా ఆమెకు కావాల్సింది, టెస్ట్. యూజ్ టెస్ట్, క్రియేట్ యూజర్. ఓకే,
GHK, same. GHK, Swapna. For login, GHK, Swapna. కంపెనీలో జాయిన్ అయితేనే ఫస్ట్ లాగిన్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏ డేటాబేస్ కావాలో ఆ డేటాబేస్ కి మాత్రమే ఓకే టెస్ట్ డేటాబేస్ కావాలి, టెస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసాం. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఆ డేటాబేస్ లో ఒక రోల్ ఇవ్వాలంటే రోల్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి రోల్ ఇస్తున్నా. ఓకే, ఆల్టర్ రోల్ DB_, ఓనర్. రోల్ ఏంటి? సర్వర్ రోల్స్, డేటాబేస్ రోల్స్, సెక్యూరిటీ రోల్స్, డేటాబేస్ రోల్స్, DB ఓనర్. ఓనర్ ఇవ్వం మనం యాక్చువల్ గా. సో ప్రస్తుతానికి నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను. ఆల్టర్ రోల్ DB ఓనర్, యాడ్ మెంబర్ GHK. ఓనర్ ఎందుకు ఇవ్వాలి? రైటర్ ఇస్తా, లేకపోతే DB_, డేటా రీడర్. ఓకే, స్వప్న. ఈ 3 స్టెప్స్ మ్యాండేటరీ మనం కొత్త యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? లాగిన్ క్రియేషన్. స్టెప్ 2 ఏంటి? యూజర్ క్రియేషన్. స్టెప్ 3 ఏంటి? పర్మిషన్స్. ఓకే, లాగిన్, యూజర్, పర్మిషన్. అర్థమైందా? Are you clear? Yes. So let me execute this one. Login created, user created, reader created. Now go on login. Okay, this is Windows login, right? So in the same computer, if you want to log in with another Windows user, so Windows user ki Windows authentication ki ఇక్కడ యూజర్ నేమ్ చూపించదు. బై డిఫాల్ట్ ఏది ఉంటే అదే. ఒకవేళ మీరు వేరే విండోస్ యూజర్ తో కనెక్ట్ అవ్వాలనుకుంటే there is a way. What is the way? So open SSMS, right click on this, go to location, file location. So here also ఇక్కడ ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ ఓకే రన్ యాజ్ డిఫరెంట్ యూజర్ అని వస్తుంది. షిఫ్ట్ పట్టుకుంటే నార్మల్ గా రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవ్వదు, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చింది. షిఫ్ట్ పట్టుకుంటే రన్ యాజ్ డిఫరెంట్ యూజర్ అని వస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. సో స్వప్న యూజర్ నేమ్ GHK Swapna. Password, there is no password. Swapna password ఏమి ఇచ్చాం? ఇచ్చామా? ఓకే ఓకే ఇచ్చుంటాను. GHK పాస్వర్డ్ admin@123. సో కొత్త SSMS ఓపెన్ అవుతుంది. వేరే విండోస్ యూజర్ తో లాగిన్ అవుతుంది. SQL లాగిన్ అయితే ఫైన్. విండోస్ లాగిన్ కావాలంటే రన్ యాజ్ డిఫరెంట్ యూజర్ అని కొట్టాలి. ఓకే, సో లెట్ ఇట్ ఓపెన్. ఇక్కడ ఆటోమేటిక్ గా స్వప్న వచ్చింది చూడండి. క్లిక్ ఆన్ కనెక్ట్. లాగిన్ ఫెయిల్డ్ ఫర్ స్వప్న. ఎందుకు? ఇన్స్టాన్స్ 2. ఓకే, సో my permission have this one. So now I connected. Fine. Go to databases. Hari database not accessible because I don't have a user in Hari. Go to test database. Yes, I have permission. Which permissions I have? So if there are any tables, I can read the tables. Right now there are no tables. Okay, let me create a table there. Test together. So tables, go to tables, right click, new table. ID, integer, name, nchar, location, nchar. Close this. Table name is test. Okay.
refresh this, have a table, edit this, ID number 1, Hari, location Bangalore. ID number 2, Ravi, location KD. Okay, closing this. Now go to Swapna, refresh this, tables, open table, select top 1000 rows. ఓకే, సో రీడర్ లో సెలెక్ట్ పర్మిషన్ ఉంటుంది. సో సెలెక్ట్ కమాండ్ నేను వాడచ్చు. సెలెక్ట్ కమాండ్ వాడితే నేను ఏముందేది చూడగలుగుతాను. దిస్ ఈజ్ హౌ యూ విల్ గివ్ పర్మిషన్స్ టు న్యూ యూజర్, న్యూ కమర్స్. సో తనకు లాగిన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి విండోస్ లెవెల్లో. లేకపోతే మనం రిప్లై మెయిల్ పెడతాం, హై స్వప్న, యూ డోంట్ హ్యావ్ ఎనీ విండోస్ లాగిన్ రైట్ నౌ. So please confirm whether your email has created or not. If your email is not created, contact your admins, Windows admins. Okay. So తనకి ఈమెయిల్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ వస్తుంది. ఆ లాగిన్ క్రియేట్ చేసి మనం విండోస్ లాగిన్ క్రియేట్ చేస్తాం SQL సర్వర్ లో. సేమ్ తర్వాత డేటాబేస్ యూజ్ చేసి ఇక్కడ మాస్టర్, ఇక్కడ డేటాబేస్ లో యూజర్ క్రియేట్ చేస్తాం. తర్వాత తనకు కావాల్సిన పర్మిషన్స్ ఇస్తాం. Very clear? Anybody have any doubts here? కొంచెం డిఫరెంట్ గా ఉంటది, బట్ తర్వాత చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇదే. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గో టు డేటాబేస్. ఓకే, ఆ డేటాబేస్ లోపల సెక్యూరిటీ, యూజర్స్, హూ ఇస్ ద యూజర్ హియర్, స్వప్న, ఓపెన్ దిస్. సో సెక్యూరబుల్స్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాన్స్ లెవెల్లో కూడా ఇలాగే వెళ్ళాం. లాగిన్ మీద వెళ్ళి సెక్యూరబుల్స్ కొట్టాం, ఇక్కడ యూజర్ మీద వెళ్ళి సెక్యూరబుల్స్ కొట్టాం. సెక్యూరబుల్స్ లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఆల్ ఆబ్జెక్ట్స్, క్లిక్ ఓకే. సో డేటాబేసెస్, ఓకే, అవర్ సెక్యూరబుల్ ఈస్ డేటాబేస్, క్లిక్ ఓకే. విచ్ డేటాబేస్? టెస్ట్ డేటాబేస్. టెస్ట్ డేటాబేస్ మీద ఏమేం పర్మిషన్స్ ఉన్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వాట్ ఆర్ ద డేటాబేసెస్ పర్మిషన్స్? కనెక్ట్ పర్మిషన్, బై డిఫాల్ట్ కనెక్ట్ పర్మిషన్ ఉంది. డిలీట్, సెలెక్ట్, అప్డేట్, insert, script it out. Okay, so grant select to grant permission to login. Same options. So grant select, grant delete, grant delete, grant with grant. ఓకే, రివోక్ కావాలి కదా. సో రివోక్ ఏం చేస్తాం? ఫస్ట్ ఈ రెండు ఇద్దాం, అన్ని ఇచ్చేద్దాం ఫస్ట్. ఓకే, ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ గో టు స్వప్న, సెక్యూరబుల్స్, సెర్చ్ ఆల్ ఆబ్జెక్ట్స్, క్లిక్ ఓకే, డేటాబేసెస్. సో రివోక్ చేద్దాం. రివోక్ ఎలా చేస్తాం? విచ్ ఆప్షన్? డిలీట్ ఆప్షన్. డిలీట్ ఇవ్వలేదా ఫస్ట్? ఫైన్. సో వేర్ am I? Under master. Fine. Use test. Done. Now refresh. Go to Swapna. Securable search. సో డేటాబేస్ యూజర్ ఎప్పుడు కూడా డేటాబేస్ లెవెల్లో ఉండాలి. ఇక్కడ యూజర్ చూడండి, టెస్ట్ ఉంది, డేటాబేస్, మాస్టర్ ఉండకూడదు. అది చెక్ చేసుకోండి. సో డేటాబేసెస్ క్లిక్ ఆన్ ఓకే. డిలీట్ పర్మిషన్ ఉంది, దీన్ని అన్చెక్ చేస్తున్నా.
విత్ గ్రాంట్ పర్మిషన్ ఏమి ఇచ్చాము? సెలెక్ట్ ఇచ్చాము. ఓకే, వేర్ ఇస్ సెలెక్ట్? ఇప్పుడు చూద్దాం. సో రివోక్, క్యాస్కేడ్. ఓకే, రివోక్, డిలీట్, రివోక్ పర్మిషన్ టు యూజర్ నేమ్, యాజ్ డిబిఓ అక్కర్లేదు, యాజ్ డిబిఓ అక్కర్లేదు. క్యాస్కేడ్ ఎప్పుడు వాడతాం? విత్ గ్రాంట్. విత్ గ్రాంట్ ఇక్కడ మనం చెక్ చేద్దాం. విత్ గ్రాంట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో తర్వాత ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే డినే. ఫస్ట్ ఈ రెండు ఇద్దాం. ఇప్పుడు డిలీట్ ని డినే చేద్దాం. గో టు ప్రాపర్టీస్, సెక్యూరబుల్స్, సెర్చ్, ఆబ్జెక్ట్స్, క్లిక్ ఆన్ ఓకే. అంటే మనం గ్రాఫికల్ గా చేయొచ్చు పని, కమాండ్ వైజ్ చేయొచ్చు. కమాండ్ మీకు చూపిస్తున్నా, కావాలంటే మీకు కమాండ్ కష్టం అనుకుంటే గ్రాఫికల్ గానే చేయండి. ఎలా చేయాలి గ్రాఫికల్ గా? యూజర్ నేమ్ మీద క్లిక్ చేయాలి, డబుల్ క్లిక్, గో టు సెక్యూరబుల్స్, క్లిక్ ఆన్ సెర్చ్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, click OK. Which object you want to control? I want to control database. Click OK. Now go to delete. Where is delete? Here it is. Delete. Script it out. Click OK. Delete to Swapna. Okay. These 5 commands. మీరు ఎక్కడికి వెళ్ళినా, డేటాబేస్ లెవెల్ వెళ్ళినా, ఇన్స్టాన్స్ లెవెల్ వెళ్ళినా, మీకు ఫస్టే చెప్పా, గ్రాంట్, విత్ గ్రాంట్, డెనీ, రివోక్, క్యాస్కేడ్. సెక్యూరిటీ మొత్తం ఈ 5 కమాండ్ లోనే ఉంది. ఇన్స్టాన్స్ లెవెల్, డేటాబేస్ లెవెల్, స్కీమా లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్. ఓకే, ఫైన్. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ సమ్ కమాండ్స్. సో డేటాబేస్ లెవెల్లో ఇది ఒక సినారియో. A developer newly joined in your company. He needs only reader and writer permission. How do you grant? So what role will be assigned to user? Okay. So ఇది మనం డిస్కస్ చేద్దాం. సో ఒక జూనియర్ డిబి అనుకోండి, ఈ పర్మిషన్స్ అన్ని ఇవ్వడానికి ట్రై చేయండి. సెక్యూరిటీ మేనేజర్ ప్లాన్ చేసుకోండి, ఈ పర్మిషన్స్ అన్ని ఇవ్వడానికి ఆ యూజర్, ఒక యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ సెక్యూరిటీ మేనేజర్ అని థింక్ చేయండి, తనకి పర్మిషన్స్ ఇవ్వండి. అదే డెవలపర్ కి ఏమేమి పర్మిషన్స్ ఇస్తాం, ఇవన్నీ పర్మిషన్స్ మీరు ఇవ్వండి. కమాండ్ వైజ్ ఇవ్వండి, గ్రాఫికల్ గా ఇవ్వండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఒక ఇన్స్టాన్స్ లెవెల్లో క్రియేట్ చేసిన యూజరు మిగతా ఇన్స్టాన్స్ ని యాక్సెస్ చేయలేడా? యూజర్ ఈజ్ ఆల్వేస్ డేటాబేస్ లెవెల్. లాగిన్ క్రియేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో నాకు ఒక లాగిన్ ఉంది. ఏం లాగిన్? గో టు సెక్యూరిటీ, హరి అనే లాగిన్. ఓకే, లాగిన్ క్రియేట్ చేయడం వల్ల డేటాబేస్లను యాక్సెస్ చేయలేము. ఓకే, ఆ లాగిన్ కి ఏదో ఒక రోల్ ఉంటే యాక్సెస్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు హరి ఉంది, సర్వర్ రోల్ ఉంది. వాట్ ఈస్ రోల్? రోల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పర్మిషన్స్. మీరు రోల్ ఇస్తున్నారంటే సిస్అడ్మిన్ ఇచ్చా. సిస్అడ్మిన్ అంటే ఏంటి? అల్టిమేట్, అన్ని పర్మిషన్స్ ఉంటాయి. సో నౌ హరి కెన్ యాక్సెస్ ఎనీ డేటాబేస్ బికాస్ హరి హ్యాస్ పర్మిషన్. అర్థమైందా? శివ దగ్గరికి వెళ్ళండి, గో టు రోల్స్, హీ డజంట్ హ్యావ్ ఎనీ రోల్ ఎక్సెప్ట్ పబ్లిక్. అంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్స్ ఇన్ ఇన్స్టాన్స్ లెవెల్. ఓకే, డేటాబేస్ లెవెల్లో యూజర్ లేకపోతే శివ అనే అతను డేటాబేస్ లో ఏం చేయలేడు, డేటాబేస్ కనెక్ట్ కూడా అవ్వలేడు. అది క్లియర్? సో ఐల్ డూ వన్ థింగ్, వై టు కన్ఫ్యూజ్ యూ మోర్. సో ఇంతవరకు ఆపేస్తా ఈరోజు. ఓకే, సో we created principles, securables, what is permissions, so permission types, instance level and database level.
టుమారో we will discuss schema level permissions, object level permissions and cascade option. Cascade option మనం అనుకున్నట్టు వర్క్ అవ్వలేదు, ఇక్కడ డెమో ఫెయిల్ అయింది. సో ఎందుకు డెమో వర్క్ అవ్వలేదు అనేది రేపు చూద్దాం. ఓకే, సో లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.